ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 15వ వచనం. నా జీవము తోడని సైన్యములకు అధిపతి అగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశమండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. ప్రభువైన యెహోవా తండ్రి ఈ లోకాన్ని అంతటినీ కూడా సృష్టించారు. ఆయన ఆజ్ఞయ్యగా ఆకాశము భూమి వేరు చేయబడింది. ఆయన ఆజ్ఞీయగా ఆకాశ నక్షత్రములు జలరాశులు సమస్తమును కూడా దేవుడు సృష్టించాడు. సూర్య చంద్ర నక్షత్రముల్ని వాయుమండలాన్ని గాలిని దేవుడు సమస్తమును కూడా సృష్టించాడు. ఇదంతా కూడా ఆయన జ్ఞానము చేత సృష్టించబడింది. కాబట్టి మనందరము కూడా ప్రభువైన యెహోవా తండ్రి మాత్రమే ఈ లోకానికి సృష్టికర్త అని మనందరము కూడా నమ్మాలి, విశ్వసించాలి. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని నమ్మాలి. చాలామంది శాస్త్రవేత్తలు అలా పుట్టింది భూమి, ఇలా పుట్టింది అని ఏవేవో థియరీస్ చెప్తూ ఉంటారు. కానీ అదంతా కూడా అబద్ధం. కేవలం ప్రభువైన యెహోవా తండ్రి మాత్రమే ఈ సృష్టి అంతకి కూడా ఆయన అధిపతి. అందుకే ఆయన్ని సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త అని మనం సంబోధిస్తాము. మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సృష్టిలో మనందరము పాలిభాగస్తులమై ఉన్నాము. కాబట్టి ఆయన ఆరాధించడానికి, ఆయన్ని మనం సేవించడానికి ప్రభువైన యెహోవా తండ్రి మన అందరినీ కూడా ధైర్యపరచి కాచి కాపాడి రక్షించునుగాక.